ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సెక్రటేరియట్లో జరిగే ఈ సమావేశంలో కీలక శాఖల పురోగతిపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. టూరిజం, వ్యవసాయం, సర్వీస్ సెక్టార్తో పాటు ఆర్థిక రంగంపై ఆయన సమీక్షించబోతున్నారు. రాబోయే 3 నెలల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలపై ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఈ సమీక్షలో ఫోకస్ పెట్టనున్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటును పెంచేందుకు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల పురోగతిపైన చర్చించనున్నారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, ఫైళ్ల క్లియరెన్స్ స్పీడప్ చేయడంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు? రవిచంద్, ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ప్రధానంగా ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందుతున్న డిజిటల్ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులను సూచించబోతున్నారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, ఫైళ్ల క్లియరెన్స్ స్పీడప్ చేయడం, జిల్లాల వారీగా పెండింగ్ పనులపైన సీఎం చంద్రబాబు సమీక్ష చేయబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మీటింగ్ అన్నది జరగబోతోంది. ప్రధానంగా మౌలిక వసతులు, రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. ఇక ఇవాళ అన్ని శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2:30 గంటలకు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శులు హాజరవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 2:30కు సచివాలయంలో 5th బ్లాక్లో అందరు హెచ్ఓడీలతో కావచ్చు, ముఖ్య కార్యదర్శులు, మంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. చాలా కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నెల కూడా హెచ్ఓడీలతో సమావేశం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజల నుంచి ఏ విధమైన సమాచారం పైకి వస్తుందని కూడా తెలిసిన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మంత్రులు కావచ్చు, అధికారుల మధ్య సమన్వయానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ప్రజలకు ఎంతవరకు వెళ్తున్నాయి, కింది స్థాయిలో పరిస్థితి ఏమిటి, అదేవిధంగా కొన్ని శాఖల మధ్య సమన్వయం అవసరం, ఏదైతే కలెక్టర్లు కావచ్చు, హెచ్ఓడీల మధ్య కూడా సమన్వయం ఉండే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారీగా అన్నీ కూడా ఇక్కడంతా కూడా నిర్దేశిస్తూ ఉంటారు. చంద్రబాబు ప్రతిసారి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఆ లక్ష్యం ప్రకారం ఎంతవరకు పనులు పూర్తయ్యాయి కూడా ఇక్కడ రివ్యూ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నారు. ఆ పెట్టినప్పుడు అక్కడ వచ్చిన అవుట్పుట్స్ని కూడా తీసుకొని హెచ్ఓడీలకి కొన్ని డైరెక్షన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వరకు కూడా హెచ్ఓడీలకి ఏ అంశాలకు సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు, వాటి పనితీరు ఏ విధంగా ఉండి, వాటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వ్యవసాయ శాఖలో పురోగతి ఏ విధంగా ఉంది, ఆర్టీజీఎస్లో రియల్ టైం గవర్నెన్స్లో చంద్రబాబు రెగ్యులర్గా కొన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్షల్లో తీసుకొచ్చిన అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా అంశాల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రభుత్వ పాలనకు సంబంధించి అనేక సంస్కరణలు అయితే తీసుకొస్తున్నారు. ఆ సంస్కరణలో జిల్లా స్థాయిలో కింది స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాటికి హెచ్ఓడీలు కీలక పాత్ర పోషించాలని కూడా ముఖ్యమంత్రి వారందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరకు ఉన్న ఏదైతే ప్రజా ఫిర్యాదులకు సంబంధించి కూడా కొన్ని కీలక డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అవి సమస్యలు పరిష్కారం కావట్లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీజీఎస్లో అనేక సమీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించిన కొన్ని కీలక డైరెక్షన్స్ అయితే ఈరోజు హెచ్ఓడీల మీటింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ హెచ్ఓడీల మీటింగ్ నారా లోకేష్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్నందువల్ల ఆయన హాజరు కావట్లేదు. నేపథ్యంలో మంత్రులందరూ కూడా హాజరవుతారు, హెచ్ఓడీలు అందరూ హాజరవుతారు. కలెక్టర్స్కి హెచ్ఓడీలకి మధ్య సమన్వయం తీసుకురావాలని భావిస్తున్నారు.
అనేక ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికెట్లన్నీ కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి అధికారులు కూడా కొంత చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి ఆ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మంత్రులు అధికారులు సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. తర్వాత త్వరలోనే కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంటుంది దీని ఫాలో అప్ గా. అప్పుడు కూడా మరిన్ని అంశాలు అధికారుల ముందుకు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారులు కొన్ని చోట్ల ఏదైతే మంత్రులతో కావచ్చు ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకు పోవట్లేదనే సమాచారం ముఖ్యమంత్రి వచ్చింది. ఈ నేపథ్యంలో వారికి కూడా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. మంత్రులు అధికారులు ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ల విషయంలో కేంద్ర ఏదైతే హెచ్ఓడీలు కింది స్థాయి కలెక్టర్లకు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ కోఆర్డినేషన్ ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. రాజకీయపరమైన అంశాలు కూడా కొంత వివాదం లేకుండా అధికారులు కూడా కొంత సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. హరీష. థ్యాంక్ యూ రవిచంద్.